హాయ్ గైస్, వెల్కమ్ టు పవర్ బిఐ వికీ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏమంటే నిన్న జరిగిన ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్, దాని నుంచి ఒక పవర్ బిఐ రిపోర్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో దీనికోసం మన దగ్గర ఏముండాలంటే ఇలా ఎక్సెల్ డేటా అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్సెల్ డేటాలో ఫస్ట్ స్కోర్ కార్డ్ అనే టేబుల్ అయితే ఉంది. ఈ టేబుల్లో వచ్చేసి ఏమంటే ఆర్డర్ ఐడి అండ్ ఆల్సో ఓవర్ ఐడి, టీమ్, ఏ టీం అంది, ఫస్ట్ ఇండియానా లేదంటే పాకిస్తానా, అలానే బాల్, అలానే స్కోర్ అనమాట. ఒక్కొక్క బాల్కి నేను పెద్ద స్కోర్ అనేది వచ్చిందో మనకి డేటా అయితే ఉంది. సెకండ్ టేబుల్కి వచ్చే కొద్దికి ఏమంటే టీమ్ ఇండియా, టీమ్ టేబుల్లో టీమ్ ఇండియా పాకిస్తాన్ అయితే ఉంది. ఓవర్ టేబుల్లోకి వచ్చే కొద్దికి ఈ ఓవర్ టేబుల్లో ఓవర్ ఐడి, బాల్, అలానే బాల్ ఐడి అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే బ్యాటింగ్ టేబుల్లో టీమ్ టీమ్ తర్వాత వచ్చేసి ఏమంటే ప్లేయర్ ఐడి, అలానే బ్యాట్మ్యాన్ నేమ్ అండ్ బ్యాట్మ్యాన్ యూఆర్ఎల్ అండ్ ఆల్సో బౌలర్ నేమ్ అండ్ రన్స్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కుదిరికి ఏమంటే బౌలింగ్కి వచ్చే కుదిరికి బౌలింగ్ ఏ టీము ఇంత స్కోర్ అయితే ఉంది. ఇలా మనకు వచ్చేసి ఏమంటే ఒక 4 టేబుల్స్ అయితే డేటా అయితే ఉంది. మనము ఈ డేటాతో నేను ఈ డేటాని ఫ్రమ్ గూగుల్ నుంచి అయితే తీసుకున్నాను. ఈ డేటాతో మనం వచ్చేసి ఏమంటే ఈ విధంగా రిపోర్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏమంటే జస్ట్ ఇమేజ్ అయితే నేను ఇమేజ్ అయితే తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఏమంటే హోమ్ పేజీలో ఇంకా టైటిల్ అయితే యాడ్ చేశాను ఇండియాకి పాకిస్తాన్కి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండియా స్కోర్ వచ్చేసి ఏమంటే 148 5 వికెట్స్, పాకిస్తాన్ వచ్చేసి ఏమంటే 147 10 వికెట్స్. అండ్ ఇక్కడ మనకి స్కోర్ కార్డ్ చూసుకోవచ్చు, ఎవరు విన్ అయిన మ్యాచ్ కూడా అది కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఓవర్ ఐడి అండ్ అలానే ఈ టేబుల్ స్కోర్ కార్డ్ టేబుల్ అంటే ఏ ఓవర్లో ఎంతెంత స్కోర్ వచ్చింది, అలానే ఎన్ని వికెట్స్ పడినాయి. ఇది వచ్చేసి ఏమంటే రన్నింగ్ స్కోర్, ఇలా డేటా అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాటింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే బ్యాట్మెన్ టీమ్ నేమ్, అలానే బ్యాట్మెన్ నేమ్ ఏంటి, అలానే ఎంత రన్స్ ఎన్ని కొట్టారు, ఎన్ని బాల్కి రన్ కొట్టారు, 6 ఎన్ని 4 ఎన్ని, ఇవన్నీ కూడా డేటా అయితే ఉంది. బౌలింగ్ డీటెయిల్స్లో ఇక్కడ వచ్చేసినట్టయితే టీము, అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే బౌలర్ నేమ్, అలానే ఎన్ని ఓవర్స్ వేశారు, అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఎన్ని రన్స్ ఇచ్చారు, ఎన్ని వికెట్స్ ఇచ్చారు, ఈ డేటా అయితే ఉందన్నమాట. సో ఇలా డేటా అయితే ఈ టేబుల్లో డేటా అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంకో పేజీకి వెళ్ళే కుదిరికి ఏమంటే సెకండ్ పేజీకి వెళ్ళామంటే ఇక్కడ కంపేర్ చేస్తాం అనమాట. సో కంపేర్ చేయడం అంటే ఏంటంటే ఒక టీంకి ఇండియాకి అండ్ ఆల్సో పాకిస్తాన్కి మధ్య కంపేర్ చేసిన. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే స్కోర్ విషయంలో కంపేర్ ది స్కోర్ విషయంలో. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కంపేర్ ది టీమ్ నేమ్. సో టీమ్ నేమ్ అంటే నథింగ్ బట్ అంటే ఈ కలర్ లో ఇండియా వచ్చేసి ఏమంటే ఈ కలర్ అండ్ పాకిస్తాన్ వచ్చేసి ఏమంటే ఈ కలర్ అని అర్థం. అలానే మాక్సిమం స్కోర్ ఇన్ ఇండియా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే రన్నింగ్ స్కోర్ అనమాట. సో రన్నింగ్ స్కోర్ అంటే నథింగ్ బట్ ఈ లైన్ పోతుంది కదా, లైక్ కలరింగ్ చూసుకోండి, ఆరెంజ్ కలర్ లైన్. సో ఆరెంజ్ కలర్ లైన్ వచ్చేసి ఏమంటే ఇది ఇండియా రన్నింగ్ స్కోర్ లైన్. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉండేది వచ్చేసి ఏమంటే పాకిస్తాన్ రన్నింగ్ స్కోర్ లైన్ అనమాట. అంటే ఏ ఓవర్లో ఎంత స్కోర్ కొట్టారు, ఈ డేటా అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది 17 ఓవర్ వరకు వచ్చేసి ఏమంటే ఇండియా వచ్చేసి ఏమంటే తక్కువ స్కోర్ అయింది కంపేర్ టు పాకిస్తాన్తో కంపేర్ చేసినామంటే. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్టయితే 17 ఓవర్ తర్వాత మనం చూసినట్టయితే ఇండియా స్కోర్ అయితే అలాగే ఇంక్రీజ్ అయింది. అప్పటి వరకు వచ్చేసి ఏమంటే ఇండియా స్కోర్ వచ్చేసి ఏమంటే డౌన్లోనే ఉండింది అనమాట కంపేర్ టు ఆల్ ఓవర్స్. సో 70 స్కోర్ తర్వాత బాగా ఆడారు అనుకోవచ్చు. నెక్స్ట్ వన్ వి విల్ గో ఫర్ ది రన్నింగ్ స్కోర్. ఇక్కడ మనకి ఏమంటే స్కోర్ వైజ్ మాత్రమే కావాలి. ఈ ట్యాబ్లోకి వెళ్ళామంటే మనం ఇక్కడ చూడొచ్చు ఇండియా స్కోర్ అండ్ ఆల్సో పాకిస్తాన్ స్కోర్ అనేది చూడొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ రన్నింగ్ స్కోర్ అనేది ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే వికెట్స్ అనమాట. వికెట్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఓవర్ నుంచి సెకండ్ ఇక్కడ వికెట్స్ అయితే ఇండియాకి ఎన్ని వికెట్స్ పడినాయి, ఇండియా కలర్ అండ్ ఆల్సో పాకిస్తాన్ కలర్ ఎన్ని వికెట్స్ పడినాయి మనకి ఇక్కడైతే ఈజీగా అయితే అనలైజ్ చేయొచ్చు. ఈ కలర్ అంతా కూడా ఏమంటే ఇండియాది అండ్ ఈ బ్లూ కలర్ వచ్చేసి ఏమంటే పాకిస్తాన్ కలర్ అనమాట. స్కై బ్లూ వచ్చేసి ఏమంటే ఇండియా అండ్ బ్లూ కలర్ వచ్చేసి ఏమంటే పాకిస్తాన్ మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ ఇంటూ ది డీటెయిల్స్ లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే బ్యాట్మ్యాన్ డీటెయిల్స్. సో మనం ఇక్కడ చూసినట్టయితే బ్యాట్మ్యాన్. సో టీమ్ నేమ్ ఏంటి, బ్యాట్మ్యాన్ ఎవరు, ఏ ప్లేయర్ ఆడుతున్నారు,
ఎన్ని రన్స్ కొట్టారు, ఎన్ని బాల్స్కి ఎన్ని రన్స్ కొట్టారు, ఫోర్స్ ఎన్ని కొట్టారు, సిక్స్ ఎన్ని కొట్టారు, ఇవన్నీ మనం ఇక్కడైతే చూడొచ్చు. మనకు హైయెస్ట్ స్కోర్స్ కావాలన్నప్పుడు అంటే నేనేమంటే నేను హైయెస్ట్ ఫోర్స్ ఎవరు కొట్టారో వాళ్ళు చూడాలన్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళంతా కూడా ఏమంటే హైయెస్ట్ ఫోర్స్ రన్ అనమాట. లోయెస్ట్ కావాలనుకున్నట్టే ఇక్కడ చూడొచ్చు. నేను అలానే హైయెస్ట్ సిక్స్ కావాలంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. జడేజా వచ్చేసి ఏమంటే 2 సిక్స్లు కొట్టాడు. ఓకే, అలానే ఇక్కడ టీమ్ వైజ్ చూడాలంటే ఇక్కడ టీమ్ వైజ్ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓన్లీ నాకు ఇండియా వైజ్ మాత్రమే కావాలన్నప్పుడు ఇక్కడ ఇండియా క్లిక్ చేస్తారంటే మనకు ఓన్లీ ఇండియా డేటా మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇండియాలో ఎంతమంది, ఎన్ని ప్లేయర్ ఏంటి, ప్లేయర్ నేమ్ ఏంటి, అలానే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఏమంటే ఇక్కడ హార్దిక్ పాండ్యా గురించి నాకు డీటెయిల్స్ కావాలి. అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ క్లిక్ చేసి హార్దిక్ పాండ్యా పైన క్లిక్ చేశానంటే కంట్రోల్ పెట్టుకొని నాకు క్లిక్ చేశానంటే ఇక్కడ వచ్చేసి నాకు ఏం చూపిస్తుంది అంటే హార్దిక్ పాండ్యా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు హార్దిక్ పాండ్యా డీటెయిల్స్. ఓకేనా, సో ఎన్ని మ్యాచెస్ ఆడాడు, రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో మొత్తం మంది ఇక్కడ డేటా అయితే కనిపిస్తుంది అనమాట హార్దిక్ పాండ్యా గురించి. సో లేదు నాకు జడేజా గురించి కావాలనుకున్నట్టయితే జడేజా క్లిక్ చేసామంటే మనకు జడేజా గురించి అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట. జడేజా ఎన్ని మ్యాచ్లు ఆడాడు, అలానే డీటెయిల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఈ పేజీలో ఇవి డేటా. అలానే ఇక్కడ మనం బౌలింగ్ గురించి వెళ్ళామంటే బౌలింగ్ లో ఎవరికైనా సరే నాకు జడేజా గురించి ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అయితే కావాలన్నప్పుడు ఇక్కడ మనం అయితే చూడొచ్చు అనమాట. ఎన్ని ఓవర్లు వేసాడు, ఎన్ని వికెట్ తీసాడు. సో మనం ఈ మ్యాచ్ లో చూసినట్టయితే బెస్ట్ బౌలింగ్ వేసింది వచ్చేసి ఏమంటే మందీప్ సింగ్ అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ ఆల్సో ది అండ్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్స్ అయితే తీశారు. హార్దిక్ పాండ్యా వచ్చేసి ఏమంటే 3 వికెట్స్ అయితే తీశాడు. అలానే సింగ్ కూడా ఏమంటే వికెట్స్ అయితే తీశారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు హార్దిక్ పాండ్యా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా సరే ఎన్ని పోస్ కొట్టారు, ఎంత ఎకనామీ ఉంది అన్న డీటెయిల్స్ అని ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను భువనేశ్వర్ గురించి డీటెయిల్స్ కావాలనుకున్నాను అనుకోండి, అంటే బౌలర్స్ ఇవన్నీ బ్యాట్మెన్ గురించి అయితే ఇక్కడ బౌలర్స్ గురించి అనమాట. ఇక్కడ క్లిక్ చేసామంటే మనకు ఆ బ్యాట్మెన్ గురించి అయితే ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ బ్యాట్మెన్ ఏంటి, ఆ బ్యాట్మెన్ నేమ్, అలాగా అయితే మనం డీటెయిల్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ నాకు ఇప్పుడు పాకిస్తాన్ డీటెయిల్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి ఏమంటే పాకిస్తాన్ గురించి డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో పాకిస్తాన్ వాళ్ళు ఎంత స్కోర్ కొట్టారు, ఎన్ని వికెట్స్ తీశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఒక్కొక్క బ్యాట్స్మెన్ ఎంత ఏ విధంగా ఆడారు, ఎవరు హైస్ట్ రన్స్ కొట్టిన మనకు కావాలన్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు. హైస్ట్ రన్స్ ఎవరు పే చేస్తారు వాళ్ళ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ ఫోర్స్ ఎవరు కొట్టారని మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, అలానే సిక్స్ ఎవరు కొట్టారని మనకి డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ అన్ని కూడా. నెక్స్ట్ వచ్చేకొద్దికి ఏమంటే టీమ్ బౌలింగ్ లో కూడా. సో బౌలింగ్ గురించి వచ్చేకొద్దికి ఏమంటే పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్ లో కూడా ఏమంటే ఇక్కడ మనం చూడొచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరెవరు ఏ ప్లేయర్స్ ఎన్ని తీసాడు అనేసి. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్లిక్ చేసాం ఎవరి డీటెయిల్స్ అన్నా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హఫీష్ అలీ డీటెయిల్స్ కూడా కావాలన్నప్పుడు కంట్రోల్ పట్టుకుని దాన్ని క్లిక్ చేసామంటే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ పేజ్ లో మనం అయితే చూడొచ్చు ఆ డీటెయిల్స్, ఎన్ని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మొత్తం అన్ని ఆ డీటెయిల్స్ అయితే మనకైతే ఎక్కడైతే కనిపిస్తాయి. సో నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చే ఏమంటే ఫుల్ స్కోర్ కార్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనలైజ్ చేయాలి అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏమంటే నాకు అన్ని ఓవర్స్ అవసరం లేదు, నాకు ఓన్లీ ఫస్ట్ ఓవర్ మాత్రమే కావాలి, డీటెయిల్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఓవర్ ఇచ్చేసామంటే ఫస్ట్ ఓవర్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇండియా టీంలో ఉన్న ఫస్ట్ ఓవర్ లేదు, నాకు అలా కాదు, ఐ వాంట్ సీ ది ఓన్లీ ఫర్ ది ఇండియా టీమ్ లో ఫస్ట్ ఓవర్ ఎలా చూస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇండియా టీంలో ఫస్ట్ ఓవర్ లో ఎన్ని రన్స్ వచ్చాయి, ఎన్ని టోటల్ రన్స్ ఎన్ని ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది. 1 సెకండ్ ఆన్ ది టోటల్. సో దీనికి వచ్చేసి ఏమంటే టోటల్ అయితే ఆన్లో లేదు, అందుకే టోటల్ అయితే ఆన్ చేస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తాయండి. సో ఫస్ట్ మనకు టోటల్ ఈ ఫస్ట్ ఓవర్లోకి వచ్చేసరికి ఏమంటే టోటల్ రన్స్ వచ్చేసి టోటల్ స్కోర్ వచ్చేసి ఏమంటే 3 రన్స్, వికెట్స్ వచ్చేసి ఏమంటే ఒక వికెట్ అయితే పడింది. అండ్ మనం ఇక్కడ రన్నింగ్ స్కోర్ అయితే చూడొచ్చు. స్కోర్ ఇస్ నాట్ కరెక్ట్, ఐ థింక్ సంథింగ్ ఇస్ ఇష్యూ. ఇలా అయితే మనం అయితే గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ వి విల్ గో ఫర్ ఇంటూ ది నెక్స్ట్ వన్ అండ్ ఆల్సో next we will going to the another thing. Next for example నేను 10 అవర్స్ చూడాలి. సో I give into the 10 ఎంటర్ చేశానంటే నాకు 10 అవర్స్ డేట్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో 10 అవర్స్ డేట్ అయితే మనకి కనిపిస్తుంది ఏదేది అనేసి. సో మనకి మ్యాచ్ తెలిసిండేది 17 ఓవర్ అనేది చాలా క్రూషియల్ గా రన్ అయింది. సార్ చూద్దాం 70 సెకండ్.
ఓవర్ 17. మన ఇండియాకి వచ్చేసేమంటే టర్నింగ్ అనేది వచ్చేసేమంటే 17 ఓవర్లోనే అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు 17 ఓవర్ అనేది. సో 17 ఓవర్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ థింక్ 16 ఓవర్. సో 16 ఓవర్లో వెంటనే మనకు 6లు 4లు పడ్డాయి. మంచిగా స్కోర్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 16 ఓవర్లోనే మనకు హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చింది అనమాట మ్యాచ్లో. మనం ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. నెక్స్ట్ ఎంతెంత మనకు డేటా కావాలి, ఇవ డేటా అనేది కూడా మనం ఇక్కడ అనలైజ్ చేయొచ్చు. ఏ బాల్కి ఎంతెంత స్కోర్ కొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.4 ఉందనుకోండి, ఆ 1.4 ఎంతెంత స్కోర్ కొట్టారు. 2 కలిపితే పాకిస్తాన్ 1.4 వచ్చినప్పుడు స్కోర్ వచ్చేసి మన ఇండియా వచ్చేసి ఏమంటే 0 అండ్ పాకిస్తాన్ వచ్చేసరికి ఏమంటే 4 అయితే ఉన్నాయన్నమాట. ఇలా డేటా అయితే మనం అనలైజ్ చేయొచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏమంటే నాకు ఓన్లీ వికెట్లు ఎప్పుడు పడినాయో నాకు ఓన్లీ ఆ డేటా మాత్రమే కావాలన్నప్పుడు మనం ఇక్కడ వికెట్లోకి వెళ్ళామంటే ఆ వికెట్ పైన కానీ ఫిల్టర్ చేసామంటే మనకు వచ్చేసి ఏమంటే ఏ ఓవర్లో ఇప్పుడు ఇండియా అనుకోండి, ఇండియా ఏ ఓవర్లో వికెట్ తీసిందో మనకైతే కనిపిస్తుంది. ఏ ఓవర్లో వికెట్స్ అయితే పడ్డాయి. అలానే పాకిస్తాన్ వచ్చేసి ఏమంటే ఏ ఓవర్లో వికెట్స్ పడినాయి ఈ డేటా అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ థింగ్. అండ్ ఇలా మనం వచ్చేసి ఏమంటే ఒక మ్యాచ్ క్రియేట్ చేయడం. మనకి ఏంటంటే నేను ఆ డేటాను మాత్రం నేను మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏమంటే అది మనం ఎలా క్రియేట్ చేస్తాం. సో ఈ విజువల్స్ అన్నీ కూడా ఏంటంటే ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. ఈ డేటాను కానీ అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్కోర్ కార్డ్ ఉంది. సో టోటల్ స్కోర్ వచ్చేసి ఏమంటే ఇంత ఉంది. అలానే పాకిస్తాన్ టోటల్ స్కోర్ అయితే ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఓవర్ కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మనకు పర్టికులర్గా ఆ ఓవర్కి మాత్రమే చూపిస్తుంది అనమాట. సెకండ్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్నామంటే సెకండ్ ఓవర్కి మాత్రమే చూపిస్తుంది. థర్డ్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్నాం థర్డ్ ఓవర్కి మాత్రమే. ఓకేనా. సో అది అలాగా మనం అయితే గమనించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఇక్కడ మనం ఏదైనా ఒక బాల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, పర్టికులర్గా ఆ బాల్కి ఎన్ని రన్స్ వచ్చాయో అది మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డేటా మాత్రమే కావాలన్నప్పుడు ఇక్కడ ఇండియా డేటా క్లిక్ చేసామంటే ఓవరాల్గా అంటే ఈ పేజీ మొత్తంలో కూడా అంటే టోటల్ స్కోర్ కావచ్చు, అలానే బ్యాట్మెన్ డీటెయిల్స్ కావచ్చు. మనకి దీన్ని మనం పెద్ద చేసుకోవాలంటే క్లిక్ చేసామంటే మనకైతే పెద్దగా కనిపిస్తుంది అనమాట. నీట్గా అయితే చూడొచ్చు. మళ్ళీ చిన్నగా కావాలంటే ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే బౌలింగ్ డీటెయిల్స్ కూడా కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఇలాంటి డేటా అయితే తీసుకుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ఏమంటే నెక్స్ట్ వీడియోలో ఎలా క్రియేట్ చేస్తామో ఏంటో చెప్తాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా అయితే సూపర్గా అయితే బ్యాటింగ్ అయింది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అండ్ మై ఫేవరెట్ బ్యాట్మెన్ ఈస్ జడేజా అండ్ హార్దిక్ పాండ్యా బోత్ వన్. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సూపర్గా ఆడారు. అండ్ ఈవెన్ బౌలింగ్లో జడేజా అంతగా ఇది చేయకపోయినా హార్దిక్ పాండ్యా మాత్రం బౌలింగ్లో వర్క్ ఇరగొట్టారు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. అండ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా హార్దిక్ పాండ్యా రావడం సూపర్ అనుకోవాలి. అండ్ ఈజ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ. అండ్ వీ విల్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తామో చూపిస్తాను నేను. ఇలా రా డేటా నుంచి మనం ఈ విధంగా రిపోర్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. అది థ్యాంక్ యూ వన్.